ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించిన దాంట్లో చాలా మందికి తెలవని అంశాలు కూడా మనం టచ్ చేద్దాం సార్. అసలు ఎందుకు ఈరోజు మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది? ఆ ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో అంత సంచలనమైన ఆరోపణలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే సార్, ఓటుకు నోటు అనే కేసు ఒక ఓటుకి కోట్లు. మామూలుగా ఓటుకు నోటు అంటే 1000, 500, 10,000 పోతుందంట కోటు, కానీ ఒక ఓటుకి కొన్ని కోట్లు ఇచ్చే ఆఫర్ కేసులో ఇరుక్కున్న నేను సుమారు 9 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఆ కేసు నుంచి విడుదల పొందట్లేను. విడుదల అంటే 2 రకాల విడుదల ఉంటుంది. కేసు తేలి కేసులో దోష నిర్దోష అని చెప్పి ప్రకటించడం ఒకటైతే, కనీసం కోర్టు ప్రాసెస్ మొదలవ్వకుండానే ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతుంటే, ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టాను కాబట్టి మీలాంటి వాళ్ళు కానీ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా స్పందించి విషయం ఏంటని తెలుసుకుంటున్నారు. అలా నేను ప్రెస్ మీట్ పెట్టకపోతే ఇంకా 5 సంవత్సరాలు, ఇప్పుడు మా కేసులో A1 ముద్ద ఎదుర్కొన్న రేవంత్ రెడ్డి ఇంకా ఈ 5 సంవత్సరాల పదవి ఉన్నంత కాలం రాడు. మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి పదవి ఉన్నంత కాలం కోర్టులకు రాలి, ఈ 5 సంవత్సరాలు రాడు. కర్మగాలి మళ్ళీ ఇదే తెలంగాణ ప్రజలు మళ్ళీ ఇదే జిమ్మిక్కు రెడ్డి రాజ్యం జిమ్మిక్కు చేసి మళ్ళీ వస్తే ఇంకొక 10 ఏళ్ళు కూడా ఆయన కోర్టుకు హాజరు కాడు, కోర్టు ప్రాసెస్ ఆగిపోదు. అట్లా అని చెప్పి వాయిదాలు పడకపోవు, వాయిదాలకు నేను తిరగకపోను. కాబట్టి నా వాయిదాలకు తిరిగే ఇబ్బంది నన్ను తొలగించి కనీసం కోర్టు ప్రాసెస్ మొదలైతే ట్రయల్ వేస్తారు. ట్రయల్లో నీ అడ్వకేట్ వస్తాడు, మా రేవంత్ రెడ్డి తప్పు లేదండి, నిర్దోషి కఠిన ముత్యం అని చెప్తాడు. మా అడ్వకేట్ వస్తాడు, మావాడు దొంగే సార్, తప్పు చేసిండు, వీళ్ళు అన్ని ఆధారాలతో పోయిండు సార్, వీడు దొంగే అని ఒప్పుకుంటుండు సార్ అని నా మాట చెప్తాడు. నాది పరిగణించి కోర్టు శిక్ష చేస్తేనేమో నువ్వు నేను కలిసి జైలు పోతాం, నీ అడ్వకేట్ బలము నీ పలుకుబడి పెరిగిన కేసే లేదురా బాబు, మా అత్తయ్య పిచ్చెక్కింది, వీడు డబ్బుల గురించి బ్లాక్మెయిల్ చేస్తుండు, వీడు అది అని చెప్పేసి నా వాదన కొట్టేస్తే నువ్వు క్లీన్ అయిపోతావు, నేను క్లీన్ అయిపోతా. నీ ముఖ్యమంత్రి కాదు ఇంకా ఢిల్లీకి పోతావు, ఇప్పుడు అమెరికా ప్రధానికి అవుతావు, నీ పదవికి నువ్వు పో. నేను ఇంకా దిగజారిపోయి దొంగరా అని చెప్పి శిక్ష పడి జైలుకు పోయి జైలు జీవితాన్ని గడుపుతా. నీతో పాటు విడుదలైందిరా బాబు, దొంగలేమడి పోయినా కానీ దొంగలందరూ కేసును క్లియర్ చేసుకుంటున్నారు, నేను కూడా నీట్ అయిపోయినని చెప్పి నీట్గా తెల్లబట్టలు వేసుకొని పోయి నేను కూడా నా పని ఏదో, నా వృత్తి, నా సేవ, నా పాస్టర్ వృత్తి నేను చేసుకుని పోతా. కానీ నువ్వు కోర్టుకు రాకుండా పోతే జడ్జి గారు ఏం చేస్తున్నారంటే పేరు పిలవాలి సార్. ఇంకొకటి మీకు తెలుసు, కోర్టు ప్రొసీజర్లో ఒక విఐపి కేసు అనేది లిస్టింగ్ ముందర పెడతారు. మామూలు వాళ్ళు అనుకో 37, 34 గంటలు సాయంత్రం ఎప్పుడు పిలుస్తుంటారు. ప్రతిరోజు ఫస్ట్ పడుతుంది లిస్టింగ్. కోర్టు జడ్జి బెల్ మోగగానే ఎవరినో ఒకరిని పేరు పిలుస్తారు, 2 నెంబర్ పిలుస్తున్నారు. ఉప్పల్ నుంచి బయలుదేరి 8:30కు లేచిపోయి 9:30కు కోర్టు దగ్గరికి పోయి అక్కడి నుంచి మళ్ళీ ఇటు పోయి నేను పోయేటప్పటికి నా తల ప్రాణం తోక్కొస్తుంది సార్. 15 రోజులకు ఒక వాయిదా. ఉప్పల్ నుంచి నాంపల్లి పోయి ట్రాఫిక్లో పెట్టి ఒక్కొక్క నిమిషం నేను లేట్ అయింది అనుకోండి, రేవంత్ రెడ్డి అనగానే వాళ్ళ అడ్వకేట్ డబ్బులు ఇచ్చాడు, మా లాయర్కు పాపం ఫీజు ఇవ్వాలి, ఎవ్రీ సిట్టింగ్కి 5,000 ఇవ్వాలి. నేను 5,000 ఇవ్వడం లేట్ చేసినా ఆయన పోకపోయినా సరే మళ్ళీ వారెంట్ మళ్ళీ జైలు, రికాలు, బెయిలు, ఈ ప్రాసెస్ అంతా నన్ను ఇబ్బంది పెట్టే ప్రాసెస్ ఉంది. కాబట్టి రెడ్డి గారు మీరు రండి, నిలబడదాం. జడ్జి కూడా ఏమన్నాడు, అందరు ముద్దాలు ఇస్తే నేను ట్రయల్ స్టార్ట్ చేస్తా, ట్రయల్ స్టార్ట్ చేస్తే కేసు అయినా కొట్టేస్తుంది, నాకు కూడా ఇది సార్. రైట్. మామూలుగా ఇప్పుడు అక్టోబర్ 15వ తారీఖు వాయిదా ఉండే. అవును సార్, వాస్తవానికి. అయితే ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి, ఆయన వాస్తవానికి వేరే పని మీద ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే A1 ఉన్న ఆయన వ్యక్తి రాలేదు, దాంతో పాటుగా అప్పుడున్న జడ్జి కూడా లీవ్ లో ఉన్నాడని చెప్పేసి మళ్ళీ ఒక నెల రోజులు అయితే వాయిదా వేసిన మాట వాస్తవం. అవునా, నిజమేనా? జడ్జి లీవ్ లేదు సార్, మీకు అర్థమైతే లేదు. నెక్స్ట్ డే పోయిన సార్ ప్రధానమైన వార్తా సంస్థలు రాస్తున్న ఇవే జడ్జి లీవ్ లో అంటే పాపం ప్రధాన వార్తా సంస్థలు అంటే వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్న వార్తా సంస్థలు, ఇబ్బంది లేని వార్తా సంస్థ యథార్థం జరిగింది రాయాలి. జడ్జి దసరా సెలవులు ఆల్రెడీ వచ్చినాయి సార్, ఓకేనా. నా రోజే వాయిదా ఉన్న రోజు తెల్లారి కూడా వాయిదా ఉన్న ఆప్షన్ కావాలిగా, తెల్లారి మళ్ళీ బెంచ్ మీదకి వచ్చేసిన జడ్జి అంటే అర్థం ఏంటి? నేను ఆ రోజు జడ్జి గారు ప్రజెంట్ అయ్యి ముద్దాయి రాకపోతే నిరాహార దీక్ష చేస్తా, ముద్దాయి రావాలని నేను పెట్టుకున్నా. కానీ జడ్జి రాకపోతే నేను ఏడ నిరాహార దీక్ష చేస్తావు అంటే నా నిరాహార దీక్షను అడ్డుకోవడానికి వీళ్ళు ఏం చేసిర్రంటే జడ్జి గారిని కూడా లీవ్ లో పంపించారు. జడ్జి రాను నిరాహార దీక్ష ఏం చేస్తారు బాబు, డేట్ ఇచ్చి వెళ్ళిపోతే నేను అప్పటి మూసుకొని వచ్చేసిన. రైట్. మత్తయ్య గారు మంచి విషయానికి వచ్చారు. ఇదే విషయానికి సంబంధించిన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు ఓటుకు నోటు కేసుకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైన ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఆయనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా ఈ సాక్ష్యాలు కానీ లేకపోతే కోర్టులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది, దీన్ని మహారాష్ట్రకు బదిలీ చేయాలని చెప్పేసి ఒక పిటిషన్ అయితే ఇచ్చారు. తెలుసా మీకు? ఐడియా ఉందా దాని మీద? దాన్ని ఎందుకు మరి యాక్సెప్ట్ చేయట్లేదు ఇక్కడున్న హైకోర్టు కానీ ఏదన్నా? ఇక అది టెక్నికల్గా వాళ్ళు వేరే రాష్ట్రాలకు మార్చమన్నది ఇంతకుముందు గతంలో ఒక 2 కేసులు మార్చారు. అందుకని వీళ్ళు అడిగారు, జగన్మోహన్ రెడ్డి కేసు ఏదో మార్చిర్రు, అందుకని వాళ్ళు అడిగారు. కానీ ఆ న్యాయమూర్తి ఏంటంటే దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసే విధంగా ప్రభుత్వ వైఖరి ఉంటే అప్పుడు కోర్టుకు రండి అన్నారు.
ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూ పిలిచి సార్ ఆడ అందరు జనాలు సార్ నన్ను కొడతారేమో దాడి జరుగుతాం వద్దు సార్ వేరే కాడికి పోదామంటే మీరు ఏమన్నారు అవును పోదాంపా అన్నారు. అదే మీరు ఒప్పుకోకపోతే మీకు దాడి జరిగితే నాకు అడిగి రావాలి. ఇప్పుడు నేను పోలీసు ఫోన్ చేస్తాను సార్ మన ఈ మిర్రర్ టీవీలో వచ్చారు సార్ వాళ్ళు ఎన్నమంటే ఎవరు రేవంత్ రెడ్డి అంచనా వచ్చారు సార్ నాకు ప్రమాదం అన్నాం అనుకో వచ్చాను ఏం ఆధారం అంటారు. అట్లా జగదీశ్వర్ రెడ్డి గారు కానీ వాళ్ళు కానీ పోయినప్పుడు ఒక ఆధారం రావాలి. ఇప్పుడు ఈ రోజు ఆధారం వచ్చింది కోర్టు వాయిదాకే జడ్జిని రాని కారణం పెట్టి వాళ్ళని రమ్మను వాళ్ళు రావడం మరి అది ఇన్ఫ్లుయెన్స్ చేయడం కదా మీకు అర్థమవుతుంది సార్. ఇది ఎవిడెన్స్ అవును ఇట్లాంటి ఎవిడెన్స్ 3-4 ఉన్నాయి. విషయం ఏంటంటే సార్ సరే మన మిర్రర్ ఎవరు చెప్తుంటే ఎవరైతే ప్రతిపక్షం ఈ విధంగా చేస్తుందో వాళ్ళు కూడా పకడ్బందీగా చేయట్లేరు అంతే. మీరు మన ఛానల్ ద్వారా వేయండి నిజంగా ప్రతిపక్షం అనుకున్న టిఆర్ఎస్ పార్టీ ఓటుకు నోటు కేసులో పూర్తిగా వాళ్ళని శిక్ష పడించే విధంగా వాళ్ళు చేయలేరు. కేవలం ప్రజల్లో నుంచి అలా చేయడానికి మాత్రం చిలకొట్టుడు వ్యవహారాలే కానీ వాళ్ళు చేయట్లేరు జరగలేదు. అసలు ఈ కేసుకు సంబంధించినంత మొదటి దానికి వద్దాం. అసలు ఏం జరిగింది సార్ 2015 జూన్ 1వ తారీఖు రోజు? అసలు పాస్టర్ పని చేసే మత్తయ్య గారు ఈరోజు ఓటుకు నోటు కేసులో A4 ఎందుకు రావాల్సి వచ్చింది? మంచి ప్రశ్న వేశారు సార్. నా గతం చెప్పి కేసుకు ఇంట్రొడక్షన్ ఇస్తా లేకపోతే కేసు ఇంట్రొడక్షన్ ఇచ్చాక నా గతం చెప్తా. అవును జనానికి చాలా మందికి తెలియదు. ఓకేనా పాస్టర్లము ఉండి కూడా తెలంగాణ అంటే మాకు సామాజిక ఆత్మీయంగా మేము పాస్టర్లమే కానీ సామాజికంగా భూ ఆహారము ఉద్యోగాలు పిల్లలు చదువులు కావాలంటే తెలంగాణ కొరకు మేము పోరాటం చేస్తూ తెలంగాణ ఉద్యమ పాస్టర్ల క్రైస్తవ తెలంగాణ సంక్షేమ సంఘం అని పోరాట సంఘం పెట్టి మేము కూడా ఉద్యమం చేసినాం. ఈ క్రమంలో తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తర్వాత సరే ప్రజల ఆకాంక్ష మేరకు లేకపోతే ఆయన పోరాటం చేసిన దానికో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఎమ్మెల్యేలందరూ కూడా ఉన్న క్షమంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఈ ఎమ్మెల్సీలో ఓటర్లు ఎవరయ్యా అంటే ఎమ్మెల్యేలే ఆయా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల ఓట్లతోటే ఎమ్మెల్సీ ఎంపిక జరుగుతుంది. ఈ ప్రక్రియలో మరి కాంగ్రెస్ ఇచ్చింది తెలంగాణ అని చెప్పి కాంగ్రెస్ తర్వాత మొన్నటిదాకా ఈ ఇప్పుడు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన మంత్రులు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళంతా కూడా చంద్రబాబు హయాంలో టీడీపీగా ఉన్న వాళ్ళే అప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు. మన ఎమ్మెల్యేలో ఉన్నారు ఇటు ఇచ్చింది మనమే. వీడు కేసీఆర్ ఎందుకు వచ్చిన అధికారంలోకి వీరు జీర్ణించుకోలేక ఏపీకి చెందిన టీడీపీకి చెందిన చంద్రబాబు నాయుడు ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ అంటే ఆలోచన చేసుకొని ఏ విధంగానైనా సరే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మ్యాక్సిమం ఎమ్మెల్సీలను మనం గెలిపించుకోవాలి కాబట్టి క్రాస్ ఓటింగ్ చేసి ఈ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను మనము ఆకర్షించుకోవాలని అప్పటి తెలంగాణని అస్థిరపరచాలనే ఉద్దేశం అంతేనా? అఫ్ కోర్స్ మళ్ళీ తెలంగాణ కాదు తెలంగాణ పరిపాలించడానికి మనం రావాలి. ఈ టీఆర్ఎస్ పార్టీ ఇది పోరాటం చేసే పార్టీకి పరిపాలించే అర్హత లేదని అప్పుడు గతంలో అప్పుడు అర్థమైంది. మన ఇంట్రొడ్యూస్ చేసినప్పుడే టీఆర్ఎస్ ఎందుకు మీకు పని అంటే అది పోరాటానికి పనికొస్తుంది సార్. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి తెలియదు. చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ 40 years కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్ 90 years అని చెప్పుకొని ఈయనను అధ్యాయాలని చూసిరు. ఆ ప్లాన్ లో భాగంగా చిన్న శాంపిల్ సెమీఫైనల్ గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పెట్టుకున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అక్కడికక్కడికి అప్పటికప్పటికి టికెట్లు ఇస్తే ఉద్యమకారులకు డబ్బు ఉందో లేకనో అది ఉందో లేకనో అంతంత మాత్రం అప్పులు చేసి గెలిచిన వాళ్ళే. ఆ టైంలో గెలిచి 5 ఏళ్ళ అసెంబ్లీలో వచ్చి ప్రాజెక్టులు పనులు చేసుకొని సంపాదించుకోవాలని ఉంటుంది జనరల్గా ఎమ్మెల్యేలకి. లేదా హార్డ్ క్యాష్ వస్తే తీసుకుందామని కూడా ఆ టైంలో కొంతమంది రెడీగా ఉన్నారు. ఈ స్కీమ్లో అందరు ఎమ్మెల్యేలకు వాళ్ళ పొటెన్షియల్ బట్టి అప్రోచ్ చేసినప్పుడు ఒక క్రిస్టియన్ ఎమ్మెల్యే కావాల్సి వచ్చింది. ఈ నామినేటెడ్ ఎమ్మెల్యే ఆంగ్లో ఇండియన్ స్టీఫెన్సన్ అనే ఒక వ్యక్తి ఆయన కూడా అప్పుడే నామినేటెడ్ అయ్యిండు. నామినేట్ అయితే ఆయనను కాంటాక్ట్ చేయాలంటే ఎట్లా కాబట్టి ఆయన సామాజిక వర్గం మనకు ఒక బీసీ నాయకుడిని ప్రభావితం చేయాలంటే బీసీ లీడర్ని పట్టుకుపోవాలి. ఒక మాదిగ కమ్యూనిటీకి మాదిగ అట్లా నాకు క్రిస్టియన్గా పాస్టర్ అసోసియేషన్ ఉంది కాబట్టి ఈ క్రిస్టియన్ ఎమ్మెల్యేకు పలానాడికి తెలుసు అని చెప్పి వాళ్ళు జూమ్ టు క్రిస్టియన్ లీడర్. అప్పుడు ఒక్క మాట వినండి. ఇక్కడ నా పాత్ర ఏంటంటే ఇప్పుడు ఈ క్రిస్టియన్ లీడర్ లో టీఆర్ఎస్ క్రిస్టియన్ లీడర్ కూడా ఉంటాడు, కాంగ్రెస్ క్రిస్టియన్ లీడర్ ఉంటాడు, టీడీపీ క్రిస్టియన్ లీడర్ కూడా ఉండాలి. అందుకని చెప్పి టీడీపీ పార్టీలో క్రిస్టియన్ సెల్ నుంచి జిమ్మీ బాబుని తీసుకొని ఆయన అప్పుడు ఏపీ చంద్రబాబు నాయుడు చంద్రదండు టీంలో ఉంటుండే. మంచి బాడీ గిడి మంచిగా ఉంటుంది, మా స్పోర్ట్స్ పని ఉంటుండే. రేవంత్ రెడ్డికి అనుచరుడే, ఎందుకంటే రేవంత్ రెడ్డి వీళ్ళంతా చంద్రబాబు టీంలో ఉంటుండే. కాబట్టి అరే జిమ్మీ నీకు పలానా వ్యక్తి అని చెప్తే అప్పుడు నేనేం చేసిన అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి
కొన్ని క్రైస్తవ వ్యతిరేక జీవోలు తీసుకొచ్చిండు. 746 జీవో అని కొన్ని జీవోలు బ్రదర్ అనిల్కి కేఏపాల్కి వ్యతిరేకంగా కొన్ని జీవోలు తీసుకొచ్చి దాంతో పాస్టర్లకు ఇబ్బంది అయింది. ఇబ్బంది అయినప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడాలి, రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే ఏ క్రిస్టియన్ లీడర్ ముందుకు రావట్లేడు. నేను ధైర్యం చేసి వాళ్ళు కడప మన కేంద్రం, రాయలసీమ మన కేంద్రం, మన తెలంగాణలో కదా అని చెప్పి ఆ కాంగ్రెస్ చేసిన వ్యతిరేక క్రైస్తవ వ్యతిరేక చర్యలపైన నేను పోరాటం చేస్తూ లెటర్ ప్యాడ్లు ఇచ్చి చిన్న సంఘం పెట్టుకున్నాను. అప్పుడు టీడీపీ వాళ్ళు ఏం చేశారంటే కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డిని దెబ్బతీయాలంటే, రాజశేఖర రెడ్డి వెనుకున్న క్రిస్టియన్ ఓటును దెబ్బతీయాలంటే, వాళ్ళు ఆకర్షించాలంటే క్రిస్టియన్ సమస్యల మీద రాజశేఖర రెడ్డిని తిట్టే నాయకునిగా నన్ను వాళ్ళు బిస్కెట్ లాగా వాడుకున్నారు. అప్పుడు షర్మిల మీద కానీ, విజయమ్మ బైబిల్ పట్టుకొని పోయేటప్పుడు కానీ అప్పుడు అంతా కూడా ఏబిఎన్ మన ఈనాడు బాగా రాసి వాళ్ళకి వ్యతిరేకంగా రాసి నన్ను ప్రొజెక్ట్ చేసి నన్ను ఒక లీడర్గా తీసుకొచ్చి వాళ్ళకి అనుకూలంగా. అంటే ఎట్లా ఆల్రెడీ నేను టీడీపీ ప్రో, ఈనాడు ఏబిఎన్ ప్రోగా ఉన్న వ్యక్తిని. రేవంత్ రెడ్డి కూడా వాళ్ళకి ఏ కమిటీలో ఇప్పుడు మందకృష్ణ మాదిగ తోటి పలానా తిట్టి అట్లా తిట్టి కుల సంఘాలకు తిట్టినట్టు పాస్టల్ సంఘంలో నేను ప్రాజెక్ట్ ఉన్నా, మనోడే కాబట్టి మనవని పంపుదామని చెప్పి క్రిస్టియన్ యాక్టివిస్ట్ ఒకటి, టీడీపీ ప్రో క్రిస్టియన్ యాక్టివిస్ట్ ఉన్నాను కాబట్టి ఆయన దగ్గర నన్ను పంపించారు సార్. ఇక పంపించిన వాళ్ళది పంపించడం తప్పు కాదు, కానీ ఆ పంపిస్తే విని పోవడం అనేది నేను బుద్ధి గడ్డి తిని చేసిన తప్పు. ఆ తప్పుకు నేను శిక్ష అనుభవిస్తున్నా సార్. అసలు ఎవరి కోసం పోయిరండి మీరు స్టీఫెన్సన్ గారి కాడికి? స్టీఫెన్సన్ ఎవరిని గెలిపిద్దామని పోయారు? మీకు అంటే సెమీఫైనల్ చెప్పాలా, ఫైనల్ చెప్పాలా? సరే సెమీఫైనల్ చెప్పండి. సెమీఫైనల్ ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి, ఇప్పుడు ఏదైతే అడ్వైజర్గా ప్రధాన ముఖ్యమంత్రి అడ్వైజర్ ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డికి ఆయన అత్యంత సన్నిహితుడు. బట్ ఈవెన్ దో ఈయన టీడీపీ పార్టీ, ఆయన కాంగ్రెస్ పార్టీ. అది కాబట్టి టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలతోటి కాంగ్రెస్ పార్టీకి అభిమానంగా ఉన్న వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీలో గెలిపించుకోవాలి. దానికి బలం చాలట్లేదు. ఆల్రెడీ కాంగ్రెస్ ఓట్లు ఈ టీడీపీ ఓట్లతో ఇంకొక 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇంకే ఎమ్మెల్సీకి తక్కువ ఉంది కదా అని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళను ఆకర్షించడానికి వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయినప్పటికీ ఆయనను టీడీపీ పార్టీకి అనుకూలంగా చేర్పించుకోవడానికి రేవంత్ రెడ్డి వాడిన ఈ 3 పార్టీల డ్రామాలో మా ఎమ్మెల్యే నామినేటెడ్ ఎమ్మెల్యేని నేను సంప్రదించకపోయినా దాని ద్వారా ఫస్ట్ బెనిఫిషియర్ ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డి పదవి వస్తుంది. దాని తర్వాత ఒక 6 నెలలు 3 నెలలు పోయిన తర్వాత ఎవరెవరైతే ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఎమ్మెల్యేలు ఓటు 5-5 కోట్లు తీసుకొని ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటు వేసిర్రు, వాళ్ళందరితో ఒక స్కెచ్ రెడీ చేసుకొని అప్పటికప్పటికి అసంతృప్తి రాక ఉన్న కొంతమంది వాళ్ళను, ఈవెన్ హరీష్ రావు లాంటి వ్యక్తిని కూడా ప్రధానంగా తీసుకొని వచ్చి ఆయన ముఖ్యమంత్రి చేసి జానారెడ్డి వీళ్ళంతా కలిసి తెలంగాణ ప్రభుత్వాన్ని చీల్చి వాళ్ళు అనుకున్న రెడ్డి కమ్మ లేదా కాంగ్రెస్ టీడీపీ అనుకూల వర్గం యొక్క రాష్ట్రాన్ని పరిపాలన చేద్దామని చెప్పి వాళ్ళు చేసిన ప్రధాన కుట్ర అది. అందుకనే మీరు ఆ రోజు ఇన్ని ఉంటారు, కేసీఆర్ చెప్పినట్టు నా అదేంది నా ప్రభుత్వాన్ని పడదేరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీ గెలిస్తే ప్రభుత్వం పడిపోద్ది అంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఫైనల్స్లో వీళ్ళు ఈ కుట్ర చేయడానికి అని చెప్పి ఈ ప్లాన్ చెప్పి నా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర అని చెప్పి మొదటి దశలోనే కేసీఆర్ మేల్కొన్నాడు. మరి ఆయన ట్యాపింగ్ చేసిండా, ఇంటెలిజెన్స్ అధికారులు ఏం చేసిరో తెలియదు, కానీ ఆయన కాపాడి ఈ కుట్రను భగ్నం చేసి మాలాంటి దొంగలందరినీ కూడా రెడీ అయినట్టుగా పట్టుకోవడం జరిగింది.